నమస్తే మాస్టర్స్. మనము లోరీ ల్యాడ్ రాసిన ద డివైన్ డిజైన్ పుస్తకం చదువుకుంటున్నాము. సో చాప్టర్ 1లో ఉన్నాము. చాప్టర్ 1లో మనకి 8 యూనివర్సల్ మైక్రో క్వాంటమ్ యూనివర్సల్ లాస్ చెప్తూ ఉన్నారు కదా, అక్కడ ఉన్నాం మనము. సో ఈరోజు మనం కొన్ని లాస్ పూర్తి చేసాము. ఈరోజు లా పేరు ఏంటంటే, ఫస్ట్, ద కాన్షియస్నెస్ దట్ ఇన్కార్నేట్స్ ఈజ్ కనెక్టెడ్ టు ఇట్స్ లైట్. సో ఇదేంటో తెలుసుకుందాం. నిన్న మనం ఏం తెలుసుకున్నామంటే, లైట్ కోయిషెంట్ అంటే మనము సూర్యుడి నుంచి వచ్చే ఆ కాంతి, ఆ సోర్స్ నుంచి వచ్చే కాంతి మనలోనే ఉంటుంది అని మనం తెలుసుకున్నాం అనమాట. ఆ కాంతి భౌతికంగా శరీరం తీసుకున్న తర్వాత కాంతి మనలో ఉంటుంది అనే విషయం తెలుసుకున్నాము. 6% కంటే ఎక్కువ కాంతి అనేది ఉండాలి ఇక్కడ భూమి మీద వర్క్ చేయాలి అంటే అన్నమాట. తర్వాత సో భూమి మీద మనము ఒక్కొక్క ఎమోషన్స్లో ఒక్కొక్క పని చేసేటప్పుడు ఒక్కొక్క ఫ్రీక్వెన్సీ మారుతూ ఉంటుంది. అవి మారుతూ ఉన్నా కూడా ఆ కాంతి అనేది మాత్రం మారదనమాట. మన ఫ్రీక్వెన్సీ మారిన కాంతి ఎంత తెచ్చుకున్నామో అది మాత్రం మారదు. 6% అది కనీసం తెచ్చుకోవాలి, అది మాత్రం ఎప్పటికీ అలాగే ఉంటుంది అని చెప్పారు. ఓకే, ఈరోజు భాగానికి వస్తే, హయ్యర్ డైమెన్షనల్ కాన్షియస్నెస్ అంటే గొప్ప చైతన్యము భూమి మీదకి మానవ శరీరం తీసుకొని వచ్చినప్పుడు అది ఎక్కడ ఉంటుంది ఆ చైతన్యము అంటే ఎథరిక్ బాడీలో ఉంటుందన్నమాట. ఇప్పుడు మనకి పుస్తకాలు చదువుతాము, ఆ జ్ఞానం అంతా ఉంటుంది. ఆ జ్ఞానం ఎక్కడుంది అంటే, ఇప్పుడు ఒక విషయం తెలుసుకున్న తర్వాత మనకు ఆ విషయం మనకు తెలిసిన వాళ్ళం అవుతాము. కానీ అది ఎక్కడుంది అంటే మనం శరీరంలో చూపించలేము. కానీ ఎక్కడ ఉంటుంది అంటే ఎథరిక్ బాడీలో ఉంటుంది అనమాట. ఇంటలెక్చువల్ బాడీ ఉంటుంది. మనసు భావనలు ఎక్కడున్నాయంటే అది మెంటల్ బాడీస్లో ఉంటాయన్నమాట. ఇట్లా ఈ ఉన్నత చైతన్యం అనేది ఎథరిక్ బాడీలో ఉంటుందన్నమాట. ఈ ఎథరిక్ బాడీ అంటే మనందరికీ తెలుసు ఏంటంటే, మన భౌతిక శరీరానికి చుట్టూ చాలా శరీరాలు ఉంటాయి, ఎనర్జీ బాడీస్ ఉంటాయి, ఎనర్జీ ఫీల్డ్ అంటారు దాన్ని. ఆ ఫీల్డ్లో మన శరీరానికి తగ్గట్టుగా ఈ చైతన్యం అనేది వస్తుందన్నమాట. ఏ జన్మకి తీసుకుంటామో ఆ జన్మకి తగినట్టుగా ఈ చైతన్యం ఉంటుంది. ఓకే, ఈ ఎనర్జీ బాడీని ఇంకో మాటతో మన లైట్ బాడీ అని కూడా అంటాం అనమాట. ఈ ఫిజికల్ బాడీ ఉన్నప్పుడు ఈ లైట్ బాడీ ఉంటుంది, ఈ చైతన్యం ఆ లైట్ బాడీలో ఉంటుంది. అంతేకాదు, ఈ లైట్ బాడీ అనేది ఎలా తయారు చేయబడింది అంటే, శక్తి హయ్యర్ డైమెన్షనల్ కాన్షియస్కి మనకి కనెక్షన్ ఉండేలాగా, ఈ ఫిజికల్ బాడీకి హయ్యర్ డైమెన్షనల్ కాన్షియస్కి కనెక్షన్ ఏర్పడేలాగా ఇది ఒక బ్రిడ్జ్ లాగా ఈ లైట్ బాడీని అనేది తయారు చేయబడింది అనమాట. ఇంకోటి ఏంటంటే, ఈ హయ్యర్ డైమెన్షనల్ కాన్షియస్నెస్ ఒక కలెక్టివ్ కాన్షియస్తో కనెక్టివ్ కాన్షియస్ అనమాట. అంటే ఏంటంటే, విశ్వం అంతా క్వాంటమ్ ఫీల్డ్లో ఒకటే చైతన్యము, ఒకటే అందరం కలిసి ఉంటాము అని అనుకున్నాం కదా. మనందరికీ అన్ని విషయాలు తెలిసిపోతుంటాయి అనమాట. ఒకరితో ఒకరికి కనెక్షన్ బాగా ఉంటుంది. దాన్ని కలెక్టివ్ కాన్షియస్నెస్ అంటారు. సో ఆ కలెక్టివ్ కాన్షియస్నెస్ నుంచి ఈ మానవ శరీరంలోకి కొంత చైతన్యం అనేది బయటికి వచ్చేటప్పుడు అది ఈ ఎనర్జీ ఎథరిక్ బాడీలోకి వస్తుంది. ఎథరిక్ బాడీ ఏమో మళ్ళీ ఈ హయ్యర్ డైమెన్షన్కి కనెక్షన్ ఉండేలాగే వస్తుంది అనమాట. విడిపోవడం అంటే పూర్తిగా విడిపోవడం కాదు, కనెక్షన్ అనేది ఉంటుంది. మనకి తెలుసు, ధ్యానంలోకి వచ్చిన తర్వాత లేదంటే స్పిరిచువల్ రియాలిటీ మూవీలో కూడా చూస్తాము. ఏంటి, సిల్వర్ కార్డ్ అంటారనమాట. ఆ సిల్వర్ కార్డ్ అనేది ఈ భౌతిక శరీరానికి హయ్యర్ డైమెన్షనల్ కాన్షియస్కి కనెక్షన్ అనేది ఏర్పాటు చేస్తుంది. సిల్వర్ కార్డ్ అంటే ఒకసారి చూపిస్తాను.
నేను మ్యూట్లో పెట్టేసి మాట్లాడాను. సో ఆ బొమ్మలో చూపించినట్టుగా మన భౌతిక శరీరం నుంచి ఆ సిల్వర్ కార్డ్తో ఆత్మ లేకపోతే ఎథరిక్ బాడీ సోల్ అనేది కనెక్షన్తో ఉంటుందన్నమాట ఎప్పుడు కూడా. ప్రతిరోజు నిద్రపోయేటప్పుడు మన ఎథరిక్ బాడీ బయటికి వెళ్తుంది, మన సోల్ బయటికి వెళుతుంది. వెళ్ళినప్పుడు సిల్వర్ కార్డ్తో కనెక్షన్లో ఉంటుంది. మన భౌతిక శరీరంలో తీసుకునే జ్ఞానం అంతా సిల్వర్ కార్డ్ ద్వారానే హయ్యర్ డైమెన్షన్కి చేరుతుంది. అట్లాగే హయ్యర్ డైమెన్షన్లో తీసుకునే ఇన్ఫర్మేషన్ అంతా కూడా మళ్ళీ సిల్వర్ బాడీ ద్వారా ఎనర్జీ కార్డ్ అనమాట. అది శక్తి మనం తీసుకుంటాం కదా, దాని ద్వారానే వస్తుంది. అది ఎంతగా సిల్వర్ కార్డ్ అనేది కరెంట్ తీగలాగా వెండి రంగులో మెరుస్తూ ఉంటుంది, బట్ కరెంట్ తీగలాగా వైబ్రేట్ అవుతుంటుంది అనమాట. చాలా ఎక్కువ వైబ్రేషన్స్ చెందుతూ ఉంటుంది. ఎంత ఏ ఫ్రీక్వెన్సీలో వైబ్రేట్ అవుతుంది అంటే, ఏ చైతన్యము హయ్యర్ డైమెన్షనల్ కాన్షియస్ ఏదైతే మన శరీరంలో ఉంటుందో ఆ చైతన్యానికి తగ్గట్టుగా అది అవుతుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఏం చెప్తున్నారంటే, ఒకవేళ హయ్యర్ డైమెన్షనల్ కాన్షియస్ గనక 9th డైమెన్షన్ ప్లైడియన్ దగ్గర నుంచి గనక వస్తే, ఈ ఎనర్జెటిక్ కార్డ్ కూడా, ఈ సిల్వర్ కార్డ్ కూడా 9th డైమెన్షన్ ఫ్రీక్వెన్సీకి తగ్గట్టుగా వైబ్రేట్ అవుతుందన్నమాట. ఒకవేళ అది సో ఈ మన భూమి చుట్టూ 12 డైమెన్షనల్ గ్రిడ్ అనేది ఏర్పాటు చేశారు. దాని గురించి మళ్ళీ నెక్స్ట్ చాప్టర్లో చెప్తారు అని చెప్పారు కదా. సో ఈ ప్లైడియన్ కాన్షియస్ అనేది భూమి ఎక్స్పెరిమెంట్లోకి కిందికి వచ్చింది. ఈ దానికి 12 డైమెన్షనల్ గ్రిడ్ ఏర్పాటు చేశారు. ఆ కార్డ్ అనేది 12 డైమెన్షనల్ గ్రిడ్ లోపల ఉండి దానికంటే 12 డైమెన్షన్ వరకు ఏదైనా ఉండొచ్చు అనమాట. ఇది 9th డైమెన్షన్ వరకు ఉంటుంది. ప్లైడియన్ అనేది ఆ గ్రిడ్ లోపలే ఉంటుందన్నమాట. ఈ గ్రిడ్ గురించి 12th డైమెన్షన్ గురించి మనకి ఇంకా ముందుకు వెళ్లే కొద్దీ బాగా అర్థమవుతుంది. ఓకే, సో నెక్స్ట్ ఏంటంటే ద కాన్షియస్నెస్, నెక్స్ట్ యూనివర్సల్ లా, ద కాన్షియస్నెస్ దట్ ఇన్కార్నేట్స్ మస్ట్ వైబ్రేట్ ఎట్ ఏ 6th డైమెన్షన్ ఫ్రీక్వెన్సీ ఆర్ హయ్యర్. సో భూమి చుట్టూ 12th డైమెన్షన్ ఉంటుంది, కానీ ఎవరైతే ఉన్నత జీవులు భూమి మీదకి వచ్చి భూమి ఎక్స్పెరిమెంట్లో పాల్గొంటాము అని వచ్చారు కదా, వచ్చిన వాళ్ళందరూ కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ 6th డైమెన్షన్ లేదా అంతకంటే ఉన్నతమైన డైమెన్షన్లో మాత్రము అవి పని చెయ్యాలన్నమాట. అలా వైబ్రేట్ అవ్వాలి, అంతకంటే కిందకి కాదు. ఎందుకో చూద్దాం. సో ఏదైనా సరే 6th డైమెన్షన్ ఫ్రీక్వెన్సీ ఆర్ హయ్యర్లో వైబ్రేట్ అవ్వాలి. ఎందుకు అంటే హయ్యర్ డైమెన్షనల్ కాన్షియస్ అనేవి చాలా ఎక్కువ డైమెన్షన్స్లో వైబ్రేట్ అవుతుంటాయి. కానీ అది భూమి ఎక్స్పెరిమెంట్లోకి వచ్చినప్పుడు 12th గ్రిడ్లోకి వచ్చినప్పుడు 12D గ్రిడ్లోకి వచ్చినప్పుడు 12D ఆర్ అంతకంటే తక్కువ కాన్షియస్లోకి వచ్చేయాలన్నమాట. ఎలా అయితే ప్లైడియన్స్ 9th డైమెన్షన్లోకి వచ్చారో అట్లాగే ఎవరైనా సరే అంతకంటే తక్కువకి రావాలి. కానీ 6th డైమెన్షన్ కంటే ఎక్కువ కిందికి మాత్రం రాకూడదు. ఎందుకంటే భూమి అనేది తన ఎక్స్పెరిమెంట్ 5th డైమెన్షన్లో మొదలు పెట్టాలనుకుంది, 5D. 6th డైమెన్షన్లో కనుక కాన్షియస్ ఉంటే దానికి అందుకోవడానికి మనం ఎక్స్పెరిమెంట్ చేస్తాము. అంటే ఉదాహరణకి ఇప్పుడు ఇది ఈ దువ్వెనని నేను అందుకోవడము అనేది ఒక ఎక్స్పెరిమెంట్. ఈ దువ్వెన నా కంటి ముందులో నేను తాకడానికి వీలుగా పెడితే నాకు ఇంకా ఎక్స్పెరిమెంట్ ఏం లేదు, అందుకోవడం అంటూ ఏమీ లేదు, నా దగ్గరే ఉంది అది. అలా కాకుండా అందడానికి వీలు అవ్వనంత దూరంలో, అది చాలా ఎత్తులో ఉంటేనేమో నాకు అవసరం లేదు, నాకు దొరకదులే అని వదిలేస్తాను. అలా కాకుండా నాకంటే నెక్స్ట్ స్టెప్లో గనక ఉంటే అప్పుడు నేను అనుకుంటా, ఓకే ఇది అందుకోగలను, నేను గనక ప్రయత్నం చేస్తే, గట్టిగా కష్టపడితే, దానికోసము నా చుట్టుపక్కల వాళ్ళ సహాయం తీసుకొని నిచ్చెనేసుకొని ఏదైనా చేస్తే నేను అందుకోగలను అనే ఆలోచన నాకు వస్తుంది అనమాట. ద వెరీ నెక్స్ట్ స్టెప్. మనమేమో 5th డైమెన్షన్లో ఎక్స్పెరిమెంట్ స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి ఆ హయ్యర్ డైమెన్షనల్ కాన్షియస్ కిందికి దిగాలి. ఎక్కడ దాకా దిగచ్చు అంటే 6th డైమెన్షన్ వరకు దిగాలన్నమాట. దిగచ్చు, ఇంకా పైన కూడా ఉండొచ్చు, కానీ 6th కంటే కిందికి వెళ్ళకూడదు.
అంతకంటే కిందికి వెళ్తే ఎక్స్పెరిమెంట్ అనేది ఉండదు, షిఫ్ట్ అనేది ఉండదు అన్నమాట. భూమి మనము ఈ షిఫ్ట్ జరగడానికి అవకాశం లేదు కాబట్టి 6th నుంచి స్టార్ట్ అవుతుంది, అంతకంటే అవ్వడానికి లేదు. నెక్స్ట్ యూనివర్సల్ లా ఏంటంటే సోర్స్ ఈజ్ హెల్డ్ విత్ ఇన్ ద ఫిజికల్ ఫామ్. మనము అందరము కూడా ఆ సోర్స్ నుంచి బయటకు వచ్చాము అనుకున్నాం కదా, ఆ సోర్స్ ఎక్కడ ఉంటుందంటే మనలోనే ఉంటుంది, మనలోనే ఉంటుంది. దానికి ఇంకా ఎగ్జాంపుల్ ఏం చెప్పారంటే, మీరు అల్లా, దేవుడు, సృష్టికర్త, జీసస్ ఇట్లా ఏ పేరైనా ఇవ్వండి, అవన్నీ కూడా ఆ సోర్స్ అనేది, దాన్ని మనం సోర్స్ అని అంటున్నాము, ఆ సోర్స్ అనేది మనలోనే ఉంటుంది. మనం ఆ సోర్స్ నుంచి కొంచెం విడిపోయినప్పుడు దాంట్లో కొంత భాగం అంశ అనేది మనలోనే ఉందన్నమాట. సో జీకే సార్ చెప్పినట్టు స్పిరిచువల్ టాబ్లెట్స్, ట్రాఫిక్ సిగ్నల్స్లో ఏం చెప్తారంటే ఫస్ట్ మీలోనే భగవంతుడిని రీచ్ అవ్వండి అని ఉంటుందన్నమాట. ఫస్ట్ మనం మనలోని భగవంతుడిని నమ్మాలి, తెలుసుకోవాలి. అలా అప్పుడు మన అసలు విషయాన్ని, ఈ మన చుట్టూ జరిగే విషయాలన్నింటినీ కూడా మనం చక్కగా అర్థం చేసుకోగలుగుతాం. నెక్స్ట్ యూనివర్సల్, ద ఎర్త్ కెన్ నాట్ బి ఫిజికల్లీ డెస్ట్రాయిడ్. ఇది ఇంపార్టెంట్. భూమిని నాశనం చేయడానికి లేదు. ఎక్స్పెరిమెంట్లో భాగంగా భూమిని నాశనం చేసే అవకాశం కూడా ఉందన్నమాట. అంటే ఇప్పుడు నేను ఈ భౌతిక శరీరంతో భూమి మీద ఎక్స్పెరిమెంట్ చేయడానికి ఈ 12th గ్రిడ్లోకి వచ్చాను. ఇదేమో మనం మిలియన్ ఇయర్స్ బ్యాక్ మాట్లాడుకుంటున్నాం, లేదంటే మాత్రం ప్రస్తుతం 3rd డైమెన్షన్లో ఉన్నాం కదా, 3rd డైమెన్షన్లో ఉన్నాను, జీవిస్తున్నాను. కానీ నాకు ఇక్కడ ఉండే ప్రాబ్లమ్స్ వలన నాకు ఇక్కడ కుదరదు, నేను ఇది కొనసాగించలేను అని చెప్పి ఆ శరీరాన్ని వదిలిపెట్టేస్తుంటారు అన్నమాట బలవంతంగా. సో అలా కుదరదు అనమాట. భూమి మీద ఎక్స్పెరిమెంట్ చేస్తూ ఇదేదో ఫెయిల్ అయిపోయింది, నువ్వు భూమిని మొత్తం నాశనం చేసేసి మళ్ళీ కొత్తగా మొదలు పెడదాం అని అనుకుంటారేమో, అలా కుదరదు అని ముందుగానే యూనివర్సల్ లా పెట్టేశారన్నమాట. ఎవరైనా సరే భూమి గ్రిడ్ మీద ఉండే చైతన్యం కానీ, భూమికి అవతల ఉండే చైతన్యం కానీ, ఎక్స్పెరిమెంట్లో భాగంగా లేని వాళ్ళైనా సరే ఆ చైతన్యమైనా భూమిని నాశనం చేసే అధికారం ఎవరికి లేదు, ఎవరిని అలా చెయ్యనివ్వరు అన్నమాట. ఈ GFOL ఉన్నారు కదా, గ్యాలక్టిక్ ఫెడరేషన్ ఆఫ్ లైట్, వాళ్ళు ఏం చేస్తారంటే భూమిని ఎవరైనా నాశనం చేస్తూ ఉంటే వాళ్ళు ఇంటర్వ్యూన్ అవుతారు, వాళ్ళు జోక్యం చేసుకుంటారు అన్నమాట, అలా జరగకుండా చూస్తారు. భూమి యొక్క మంచి కోసం, భూమి అండ్ భూమి మీద ఉండే చైతన్యము, సకల జీవరాశుల యొక్క చైతన్యము, దాని యొక్క ఉన్నతి కోసము వీళ్ళు కలగజేసుకుంటారన్నమాట. ఇంకా ఎందుకంటే అది మంచి కోసమే చేస్తున్నారు. అండ్ ఇంకేం చెప్పారంటే, భూమి మీద ఉండే వాళ్ళందరికీ ఫ్రీ విల్ ఉంది కదా, మన అది ఫస్ట్ యూనివర్సల్లా స్వేచ్ఛ అనేది ఉంది కాబట్టి ఎవరికి జోక్యం చేసుకోరు. కానీ ఈ భూమిని నాశనం చేస్తుంటే మాత్రము వాళ్ళు మేము కలగజేసుకుంటాము అని చెప్పారు. ఈ ఒక్క సందర్భంలో తప్పితే మేము ఎక్కడ ఇంకా మేము ఎవ్వరము జోక్యం చేసుకోము అని చెప్పారు. సో ఇవి మొత్తము 4 + 8 యూనివర్సల్ లాస్ అన్నమాట. యూనివర్సల్ పెద్ద యూనివర్సల్ లాస్ అండ్ మైక్రో లెవెల్ యూనివర్సల్ లాస్, ఇవి మనం చేసుకున్నాం. ఇప్పుడు ఈ ఎనర్జెటిక్ గ్రిడ్ 12th డైమెన్షన్ అంటే ఏంటో తెలుసుకుందాం. మనం చాప్టర్ 2లోకి వచ్చాము. ద డిజైన్ ఆఫ్ ద 12D గ్రిడ్. ఈ 12D గ్రిడ్ అంటే ఏంటంటే, ఈ భూమి ఏమైతే ఎక్స్పెరిమెంట్ చేస్తుందో ఇటువంటి ఎక్స్పెరిమెంట్ ఇంతకు ముందు ఎప్పుడూ జరగలేదన్నమాట. అంటే ఇది ఒక మొట్టమొదటి ఎక్స్పెరిమెంట్ ఈ విధంగా చేయడం. కాబట్టి అది చాలా ఛాలెంజింగ్, ఎందుకంటే చేసిన పని చేసేసామంటే మనకి దాంట్లో కొత్త విషయాలు ఏమి నేర్చుకోవడం ఏమి ఉండదు, అలవాటు కొద్దీ చేసేస్తాం. కానీ కొత్త రకంగా ఎక్స్పెరిమెంట్ చేస్తున్నారు కాబట్టి అది చాలా ఛాలెంజింగ్గా ఉంది, చాలా ఎగ్జైటింగ్గా ఉంది. ఎలా ఉండబోతుంది, ఏం జరగబోతుంది అని ఎగ్జైటింగ్ ఉందన్నమాట. అండ్ ఆమె భూమి చైతన్యము
ఆమె ఏం చేస్తుందంటే ఉన్నత చైతన్యం ఎవరైతే పార్టిసిపేట్ చేస్తారో ఆమె ఎక్స్పెరిమెంట్లో వాళ్ళు ఆ చైతన్యంలో భౌతికమైన శరీరం తీసుకోవచ్చు లేదా తీసుకోకుండా కూడా ఉండవచ్చు. అంటే ఎలా చెప్పచ్చు అంటే భూమి మీద ఉండే మానవ జీవాళిని మనం ఇప్పుడు సౌత్ ఇండియాలో మానవ వాళ్ళని ఎంతో మందిని ప్రభావితం చేసింది సాయిబాబా, షిరిడి సాయిబాబా. ఆయన ఇప్పుడు భౌతికంగా లేరు, కానీ ఆయన ఏం చెప్పారు, నేను మీరు అడగగానే నేను పలుకుతాను అని చెప్పారు. అలాగే చాలామందికి ఆ దృష్టాంతం కూడా జరుగుతుంటుంది. అట్లాగే రాఘవేంద్ర స్వామి, నేను సమాధిలోకి వెళ్ళిపోయిన తర్వాత కూడా 500 సంవత్సరాల వరకు నేను మాట్లాడతాను, నేను సమాధానం చెప్తాను, నేను చూసుకుంటాను అని చెప్పారు. అంటే ఏంటి, వాళ్ళు భౌతిక శరీరంతో లేరు, కానీ వాళ్ళు ఈ భూమి యొక్క ఎక్స్పెరిమెంట్లో భాగమై ఉన్నారనమాట. సో ఈ మనతో పాటు పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు. ఆమె ఈ ఎక్స్పెరిమెంట్లో అంటే భూమాత ఇలా చేసిందనమాట. భౌతిక తత్వంతో అయినా ఉండొచ్చు, మీరు శరీరం తీసుకొని అయినా ఉండొచ్చు, లేదా శరీరం లేకుండా కూడా ఈ ఎక్స్పెరిమెంట్లో భాగంగా ఉండవచ్చు అని రెడీ చేశారు. పత్రి సార్ది కూడా అదే కదా మేడం, 290 వరకు ఆయన ఉంటానన్నారు, అది చైతన్యంతో. ఎస్. సో మొదటి చాప్టర్లో చెప్పినట్టు క్వాంటమ్ ఫీల్డ్, మన అన్ని చైతన్యాలు సోర్స్ నుంచి విడిపోయిన తర్వాత క్వాంటమ్ ఫీల్డ్లోకి వస్తాయి. ఈ క్వాంటమ్ ఫీల్డ్లో ఎలా ఉండాలి ఎలా ఉండద్దు అనేది దానికి ఫ్రీ విల్ ఉందన్నమాట. ఎక్కడ పార్టిసిపేట్ చేయాలి ఏం చేయాలనేది దానికి స్వేచ్ఛ ఉందన్నమాట. ఏ చైతన్యానికైనా యూనివర్సల్లా అని చెప్పారు కదా, మొట్టమొదటిది ఫ్రీ విల్. అంటే చైతన్యము ఈ సోర్స్ నుంచి విడిపోగానే దానికి ఫ్రీ విల్ వచ్చేస్తుంది అనమాట, స్వేచ్ఛ వచ్చేస్తుంది. సో ఈ స్వేచ్ఛతో ఆ చైతన్యము ఎక్కడైనా ఏ క్షణమైనా ఏమైనా చెయ్యొచ్చు అని హక్కు, దానికి ఒక అధికారం ఉంటుంది. కాకపోతే ఇతరుల యొక్క చైతన్యంలో ఇబ్బంది కలగకుండా, జోక్యం చేసుకోకుండా అది ఫ్రీ విల్ని ఎంజాయ్ చేయొచ్చు అనమాట. తనకి ఏది కావాలంటే, ఏ జన్మ కావాలంటే తీసుకోవచ్చు, ఏది చేయొచ్చు, కానీ ఇతరుల యొక్క చైతన్యంతో డిస్టర్బ్ చేయకూడదు. అది ఫ్రీ విల్. ఎందుకంటే ఆ ఇతరుల యొక్క చైతన్యంలో కూడా ఫ్రీ విల్ ఉంది కదా, వాళ్ళు కూడా స్వేచ్ఛ జీవులు కదా, అందుకోసం. అంతేకాదు, ఇంకా నెక్స్ట్ ఈ 12th గ్రిడ్లో ఉన్నాం మనము. అంటే ఏంటో వివరంగా తెలుస్తుంది. బట్ ఏంటంటే ఈ హయ్యర్ చైతన్యము, హయ్యర్ డైమెన్షనల్ కాన్షియస్నెసెస్, ఉన్నత చైతన్యాలు ఏవైతే ఉన్నాయో భూమి యొక్క ఎక్స్పెరిమెంట్లో భాగంగా గనక వస్తే వెంటనే వాళ్ళందరికీ తెలిసేది ఏంటంటే వాళ్ళ యొక్క రియాలిటీని వాళ్ళే సృష్టించుకోగలరు. వీ క్రియేట్ అవర్ ఓన్ రియాలిటీ, మన వాస్తవానికి మనమే సృష్టికర్తలము అనేది పత్రిజీ చెప్పింది కాదనమాట, ఎప్పుడో ఉంది అది ఆల్రెడీ. కాబట్టి పత్రిజీ చెప్పారు మనకి. కాకపోతే మనం ఏంటంటే మొట్టమొదటిసారి అక్కడే తెలుసుకున్నాం మనకి మనమే సృష్టించుకోవచ్చు అని. అందుకే పత్రిజీ కో క్రియేటర్స్ అంటారు, సృష్టికర్తలు, సృష్టికర్తలు అని. మన రియాలిటీని మనమే సృష్టించుకోవచ్చు అని ఆ ఉన్నత చైతన్యాలకి అందరికీ తెలుసు అనమాట. అంతేకాదు ఆ 12 మాస్టర్స్ ఉన్నారు కదా, ఉన్నత చైతన్య మాస్టర్స్, హయ్యర్ అదే GFOL, వాళ్ళు ఈ ఎవరి యొక్క జీవితంలోనూ వాళ్ళు ఇంటర్వ్యూన్ అవ్వకూడదు, అంటే అడ్డంకి రాకూడదు, అడ్డుకోకూడదు. అంతేకాదు భూమాత కూడా అడ్డుకోదు అనమాట. ఎందుకంటే మనందరికీ ఫ్రీ విల్ ఉంది, మనకి ఏది కావాలంటే అది చేస్తామన్నమాట. కాబట్టి ఫ్రీ విల్ ఉంది కాబట్టి ఎవరిని అడ్డుకోవడానికి లేదు. ఆ ఉన్నత చైతన్య మాస్టర్స్ అడ్డుకోరు, అట్లాగే భూమాత కూడా అడ్డుకోదు. అందుకోసమే అడ్డుకోరు కాబట్టే మనకి ఇంత అరాచకాలు జరుగుతున్నాయి అన్నమాట. ఫ్రీ విల్ అనేది ఖచ్చితంగా అవసరం. ఎందుకంటే ఎక్స్పెరిమెంట్ చేయాలి అంటే మనకి నువ్వు ఇది చేయొచ్చు, ఇది చేయకూడదు ఇలా అన్నారంటే మనం ఎక్స్పెరిమెంట్ సరిగ్గా చేయలేము. ఎవరు ఎంత అరాచకాలు సృష్టిస్తున్నా కూడా భూమి ఏమీ కలగజేసుకోదు. ఒక దేవాలయంలోకి వెళ్ళి దొంగతనం చేస్తున్నా కూడా ఆ దొంగకి ఏమీ కాదు వెంటనే.
కదా, ఎందుకంటే ఫ్రీ విల్ ఉందన్నమాట, స్వేచ్ఛ ఉంది, నువ్వు ఎలా కావాలంటే అది చెయ్యొచ్చు. కాకపోతే దాని పర్యవసనాలు అనుభవించాల్సిందే, అది తప్పదు. ఎందుకంటే నేను చదువుకొని ఎగ్జామ్ రాస్తే మార్కులు వస్తాయి, పాస్ అవుతాను. చదవకుండా పెడితే ఫెయిల్ అయ్యే అవకాశం ఉంది, అది నా చేతిలో ఉంది. చదవాలా వద్దా, పాస్ అవ్వాలా వద్దా అనేది నా చేతుల్లో ఉంది, దానికి తగ్గట్టే రిజల్ట్ వస్తుంది. సో రిజల్ట్ అనేది మనకి పనిష్మెంట్ కాదనమాట. నా జీవితం ఎలా ఉంది అని అందరూ అనుకుని కంప్లైంట్ చేస్తుంటారు, అది పనిష్మెంట్ కాదు, మనమే తెలుసుకొని ఇలా చేయాలి అని అనుకొని మనం చేసామన్నమాట, అంతే. ఓకే. సో ఎవరు జోక్యం చేసుకోరు, మనకి ఏది కావాలంటే అది చేయొచ్చు, మన జీవితాన్ని మనమే సృష్టించుకుంటాము. మా ఉన్నత మాస్టర్స్ కానీ భూమి కానీ ఇంటర్వ్యూని అవ్వదు. మరి అలాంటప్పుడు ఫ్రీ విల్ ఉంది కదా, మరి ఎప్పుడు ఈ యూనివర్సల్ లాస్ ఎందుకు పెట్టాలి, దీంట్లో కొన్ని పరిధులు ఎందుకు పెట్టాలి అంటే, మొత్తము ఫ్రీగా వదిలిపెట్టేస్తే ఏమైనా జరగచ్చు, గందరగోళం జరగచ్చు. కాబట్టి కొంచెం కంట్రోల్స్ ఉండాలన్నమాట. అంటే ఒక కంపెనీ పెట్టారు, ఒక బిజినెస్ ఉంది, ఒక ఆఫీసు, జాబు అన్నీ ఉన్నాయి. ఏ టైంలోనే రావచ్చు, ఎవరైనా ఏమైనా చెయ్యొచ్చు అంటే దానికి మళ్ళీ అక్కడ హద్దులు మీరిపోతే అవకాశం ఉంది, లేదా ఎక్స్పెరిమెంట్ తప్ప అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఏం చెప్తారంటే పలానా టైం నుంచి పలానా టైం వరకు, లేదంటే రోజుకి ఇన్ని గంటలు మీరు ఖచ్చితంగా పని చేయాలి. మీరు ఇంట్లో ఉండి చేస్తారా, ఆఫీస్కి వచ్చి చేస్తారా, మీ ఇష్టము. తోటి ఉద్యోగస్తులతో ఇలా ప్రవర్తించాలి, ఇన్ని కొన్ని రూల్స్ ఉంటాయి కదా. దానివల్ల ఏంటంటే పని చక్కగా జరుగుతుంది, అలా అని ఇబ్బందులు కూడా రాకుండా ఉంటాయి. అందుకని యూనివర్సల్ లాస్ పెట్టారనమాట. ఒక ఆర్డర్లో ఎక్స్పెరిమెంట్ అనేది ఒక పద్ధతిలో ఆర్డర్లో వెళ్ళడం కోసం, అంతేకాని ఎవరిని జోక్యం చేసుకోరు. భూమాతని డిస్ట్రాయ్ చేయడానికి, అంటే నాశనం చేయడానికి గనక మొదలు పెడితే అప్పుడు మాత్రమే వాళ్ళు జోక్యం చేసుకుంటారు. అండ్ ఈ భూమి యొక్క ఎక్స్పెరిమెంట్ అనేది ఒక కంట్రోల్లోకి రావడం కోసం, ఒక ఆర్డర్లో ఉండడం కోసమని దీని చుట్టూ ఒక గ్రిడ్ అనేది ఏర్పాటు చేశారన్నమాట. ఎనర్జెటిక్ గ్రిడ్, శక్తితో తయారు చేయబడిన ఒక వల అని చెప్పచ్చు అనమాట. గ్రిడ్ అంటే నెట్వర్క్. సో భూమిని దాంతో ఎనర్జీ బాడీతో చేశారు. ఒక ఆర్డర్, ఒక కంట్రోల్లో ఉండాలి ఎక్స్పెరిమెంట్ అని చెప్పడం కోసం. ఈ ఎనర్జెటిక్ గ్రిడ్ అనేది భూమి యొక్క ఎక్స్పెరిమెంట్లో ఎవరెవరు పాల్గొంటున్నారు, ఎంతమంది పాల్గొంటున్నారో అదంతా చూసి వాళ్ళందరూ ఈ 12th డైమెన్షన్ గ్రిడ్లోనే ఉండిపోయేలాగా ఇది తయారు చేశారనమాట. అంటే మనం ఎలా చెప్పుకోవచ్చు అంటే, ఒక చోట ఒక బిల్డింగ్ కడుతున్నారు అంటే ఎక్కడెక్కడో ఉండే మేస్త్రీలు, కూలీలు వాళ్ళు అక్కడికి వచ్చి ఇద్దరు దగ్గరలో ఉండైనా ఇల్లు కట్టుకొని చేసుకుంటారు, లేదంటే అక్కడే టెంపరీ అపార్ట్మెంట్లోనో అక్కడే ఆ బిల్డింగ్లోనే టెంపరీగా నివాసం ఏర్పాటు చేసుకొని అక్కడ ఉంటారు. ఎందుకు అంటే దగ్గరలో ఉండడం వలన పనులు చక్కగా జరుగుతాయి అండ్ బాగా వివరంగా మాట్లాడుకోవచ్చు, ఈ ఫోన్లు దానిలాగా కాకుండా. అదేవిధంగా వీళ్ళు కూడా ఈ భూమి మీద ఉండే ఎనర్జెటిక్ గ్రిడ్ అనేది ఎంతో శక్తిని అందుకొని అలాగే ఉంచగలదు అనమాట, ఎంతో శక్తిని మెయింటైన్ చేయగలదు. కాబట్టి అందరూ అక్కడే వస్తారు, దానిలోనే ఆ 12th డైమెన్షన్ గ్రిడ్లోనే ఉంటారు. ఈ ఎనర్జెటిక్ గ్రిడ్ ఎంత శక్తివంతమైనది అంటే భూమి మీద ఉండే సకల జీవరాశుల యొక్క శక్తిని అంతటినీ కూడా అది మోయగలదనమాట. వాళ్ళ చైతన్యము, వాళ్ళ ఎనర్జీ అవన్నీ కూడా ఈ ఎనర్జెటిక్ గ్రిడ్ లోపల అవన్నీ మొయ్యగలదు చాలా చక్కగా. ఎనర్జెటిక్ గ్రిడ్ అనేది ఈ ప్రస్తుత క్షణంలో ఉంటుంది. అంతేకాదు ఇతర జీవరాశులు, ఇతర పార్టిసిపెంట్స్ ఎవరైనా కూడా భూమి మీదకి రావాలి అంటే అది అలో చేస్తుంది అనమాట. భూమి మీదకి రావచ్చు అని, ఎక్స్పెరిమెంట్ చేసుకోవచ్చు అని
అంగీకరిస్తుంది. ఎవరైతే ఈ 12th డైమెన్షన్ గురించి మనం కంటిన్యూ చేస్తున్నామో, ఎవరైతే ఈ భూమి, ఏ చైతన్యం అయితే భూమి యొక్క ఎక్స్పెరిమెంట్లో ఈ పాల్గొంటారో వాళ్ళు ఖచ్చితంగా ఈ గ్రిడ్ లోపలే ఉండాలన్నమాట. విత్ ఇన్ ద గ్రిడ్ లోపల ఉండాలి. గ్రిడ్ అంటే మళ్ళీ ఒక ప్రదేశము అని కాదు, ఎనర్జీ అనమాట, ఒక ఫ్రీక్వెన్సీ, 12 డైమెన్షనల్ ఫ్రీక్వెన్సీ. ఆ ఫ్రీక్వెన్సీ లోపల వీళ్ళందరూ ఉండి పని చేయాలన్నమాట. మనందరికీ మరి 12 డైమెన్షన్ గ్రిడ్ అనేది ఒకటి ఉంది, వీళ్ళందరూ ఇక్కడే ఉన్నారు అని కొన్ని వేల మంది చైతన్యాలు ఇక్కడ ఉన్నాయన్నమాట. మరి మనకి ఏమీ కనిపించదు కదా అంటే, మనం 3rd డైమెన్షన్లో ఉన్నాం కాబట్టి 5th డైమెన్షన్ లేదా అంతకంటే పైన ఉండేవి మనకి కనిపించదు. ఈ హయ్యర్ మాస్టర్స్ ఎంతో గొప్ప డైమెన్షన్ కలిగి ఉన్న 5th డైమెన్షన్లోకి వస్తారు. వచ్చి ఈ గ్రిడ్ లోపలే ఉండి 5th డైమెన్షన్లో ఉండి వర్క్ చేస్తారనమాట. క్రియేట్ చేయడము, ఎక్స్పెరిమెంట్ చేయడము, రియాలిటీ ఇవన్నీ కూడా ఆ గ్రిడ్ లోపలే చేస్తారు. మనం గనక పై చైతన్యానికి వెళితే, అంటే 5th డైమెన్షన్ కాకుండా ఇంతకంటే పైకి వెళితే గనక మన కింద ఉండే చైతన్యాలు కనిపిస్తాయి. అంటే ఉదాహరణకి ఎలా చెప్పచ్చు అంటే, మనకంటే చాలా ఉన్నతమైన జీవి ఉన్నారనుకోండి, లేదంటే మనకంటే ఒక గొప్ప వ్యక్తి వచ్చారు, వాళ్ళు ఎంతో సాధన చేసి ఎంతో ఉన్నతంగా ఎదిగారు, 3rd డైమెన్షన్ హయ్యర్ డైమెన్షన్కి వెళ్ళారు, కన్ను తెరుచుకుంది, ఇట్లా ఎంతో గొప్ప వాళ్ళు వచ్చారు. వాళ్ళు మనతో మాట్లాడినప్పుడు మనలో ఉండే అజ్ఞానం వాళ్ళకి కనిపిస్తుంది. కానీ మనం వాళ్ళతో మాట్లాడేటప్పుడు వాళ్ళు చెప్పేది అసలు మనకు అర్థమే కాదనమాట. అర్థం కాదు, లేదంటే ఇది అవసరమా ఇప్పుడు అన్న భావనలు మనకు కలుగుతాయి. సో మనకంటే తక్కువ చైతన్యం ఉండేటప్పుడే మనము అర్థం చేసుకోగలమాట. ఓకే, నెక్స్ట్ది సో ఈ గ్రిడ్ అనేది 12 డైమెన్షన్లో తయారు చేశారు. కానీ 7th డైమెన్షన్ దగ్గరికి వెళ్ళడానికి మనం ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాం. అంటే 5Dలో స్టార్ట్ చేసి 7D వరకు వెళ్ళాలన్నమాట. సో ఈ 7D ఎనర్జీస్, 7D ఫ్రీక్వెన్సీ ఇవన్నీ హోల్డ్ చేసే విధంగా మన ఫిజికల్ ఫామ్ కావాలి. ఇంకొంచెం వివరంగా తెలుసుకుందాము. ఈ గ్రిడ్ అనేది 12 డైమెన్షన్లో అంటే అంతకంటే కిందికి వస్తుంది, కానీ 7th డైమెన్షన్ ఎనర్జీస్ని హోల్డ్ చేసే విధంగా ఇది తయారు చేశారన్నమాట. ఎందుకంటే భూమి తక్షణము అంటే ఎవరైనా సరే 5Dలో స్టార్ట్ చేసి చివరికి 7Dలో దాకా రీచ్ అవ్వాలి కాబట్టి ఆ శక్తిని కలిగి ఉండే విధంగా ఈ గ్రిడ్ని తయారు చేశారు. ఎందుకంటే ఎప్పటికో ఒకప్పుడు భూమి భౌతిక తత్వంతోనే, భౌతిక శరీరంతోనే అది 7th డైమెన్షన్లోకి వెళుతుంది, ఆ ఫ్రీక్వెన్సీకి, ఆ చైతన్యానికి వెళుతుంది అనమాట. అండ్ చైతన్యం కనుక బాగా బలంగా దృఢంగా ఉంటే మనకి ఇబ్బందులు ఉండవు. లేదంటే మనకి ఇతర లోకాల నుంచి, ఇతర చైతన్యం నుంచి మాస్టర్స్ అందరూ వచ్చేస్తారనమాట. మాస్టర్ సారీ, ఈరోజు ఇక్కడితో ముగిద్దాము. ఎందుకో నాకు ఈరోజు ఇక్కడి నుంచి కంటిన్యూ చేయలేకపోతున్నాను. సో ఇక్కడ ఆఫ్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్.